దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరూ చాలా ఆసక్తిగా ఏదైనా సంతృప్తిగా విన్న వాక్యం ఏదైనా ఉందంటే, క్రైస్తవ ప్రజల యావత్తు అందరికీ ఇష్టమైన పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా పదము ఉన్నదంటే అది కేవలం ఆశీర్వాదం లేక చాలా మంది నష్టపోతున్నారు. ఎంతో మంది ఇబ్బందులు, శ్రమలు, ఎంతో మంది అనేక మంది వేదనలు గుండా ప్రయాణం చేస్తున్నారు. కానీ పరిశుద్ధ లేఖనము మనకి ఇచ్చిన ఉచితమైన సలహా ఏంటంటే, కీర్తనలు రాసిన గ్రంథము 115వ కీర్తన 13వ వచనం మనము చూసినట్లయితే, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారును యెహోవా ఆశీర్వదించునని లేఖనం సెలవిస్తుంది. మనము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే కేవలం పరిశుద్ధ లేఖనం సెలవిచ్చే దేవాది దేవుడు ఇచ్చిన ఉచితమైన సలహా ఏదైనా ఉందంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడమే. మనం ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తామో దేవుడు నిశ్చయముగా ప్రతి ఒక్కరిని, చిన్న పిల్లలనేమి పెద్దలనేమి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించను గాక. మనమందరూ దేవుని యందు భయభక్తులు కలిగి అటు రీతిగా మనమందరము జీవించదము గాక. ఆమేన్.